రవికి, ఈ రవికి, ఉమ్, నా నరసింహనాయుడు గారికి, రామ్మూర్తి గారికి, ఉమ్, యోటి ప్రేక్షకులకు, వీక్షకులకు శుభ సాయంత్రం. ఉమ్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేనేం చెప్పినా 100 సార్లు చెప్పొచ్చు. 2010 రాను రాను రాజుగారు గుర్రం గాడిద విన్నారా? ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్ ఫ్రమ్ మ్యాన్ టు ఏప్ అంటే భారతదేశ రాజకీయ చరిత్ర అయితే మనిషి నుంచి అడవి మనిషికి పోతున్నది. పోతున్నా మానవు నుంచి ఆది మానవునికి వస్తున్నది. ఆది మానవుని నుంచి మానవునికి వస్తలేదు. వస్తలేడు. కోతి నుంచి మానవుడు అవలే, మానవుడి నుంచి కోతికి వెళ్ళిపోతుంది. 75లో ఎమర్జెన్సీలో శంకర్ స్వీక్లు అని కార్టూన్ మ్యాగజైన్ ఉంటుంది, అందులో రాసిలో అది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో బ్యాన్ చేసింది. మీరు చదువుకోరు, ఇంటర్మీడియట్లో మేము చదివేది. అయితే ఇక్కడ ఏదైతే ఉందో జీవన్ రెడ్డి గారు ఏదైతే ఉందో కాంగ్రెస్లో ఒక మంచి వెయిట్ పట్టున్న లీడరు, తర్వాత ఎథిక్స్ ఉన్న వ్యక్తి. వాళ్ళ తండ్రి కూడా అడ్వకేట్ ఉండే, ఈయన కూడా అడ్వకేట్ ఉండే. అటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ తెలంగాణ అయినాక ఇక మా ఇండివిజువాలిటీ అన్నది పోయింది. పార్టీ ఈవెన్ కాంగ్రెస్ ఆల్సో బికమ్ ఏ లోకల్ పార్టీ ఇక్కడ వినరా. ఇక ఢిల్లీలో ఏంటంటే వానికి ఏంటంటే సావో రేవో అది ఎట్లా అంటే అది ఆక్సిజన్ మీద ఉన్నది. ఆక్సిజన్ సప్లై ఎక్కడికి వెళ్ళి కావాలి? ఉన్న 3 రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఏం చేస్తుంది, అది టాయిలెట్ ట్యాక్స్. కర్ణాటక పక్క రాష్ట్రం, కర్ణాటకలో తెలంగాణ రాకముందు కర్ణాటక వాళ్ళు ఎంతో అంతో ఊపిరంది ఇచ్చారు, ఆక్సిజన్ ఇచ్చారు. అన్నీ అయిపోయినాక ఆడ కుమ్ములాట గుద్దులాటలో వాళ్ళు ఇప్పుడు ఎడమ చేతులు పెట్టించారు. ఎలక్షన్లు వచ్చింది, మళ్ళీ వస్తామో సస్తామో. ఇప్పుడు అందుకని వరకు దిక్కు దినం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక్కడే ఇప్పుడు మెయిన్ ఇక్కడ లైఫ్ లైన్ అన్నట్టు. దానికి ఏం చేయాలంటే ఇక రేవంత్ రెడ్డి ఈక్వేషన్స్ కూడా వాళ్ళు అలో చేయడానికి ఏంటంటే కాంగ్రెస్ అన్ని మూసుకొని ఆయన ఏం చెప్తుంది కొన్ని వినే పరిస్థితికి వచ్చారు. జస్ట్ లైక్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి 2008 తర్వాత 9 ఎలక్షన్ తర్వాత ఎట్లయితే కమాండ్ చేసినో ఆ రకంగా వచ్చిండు. ఇక్కడ మన రేవంత్ రెడ్డి కూడా అన్ని ఆయన పర్సనల్ అజెండా పక్కకు పెట్టాలి. ఇక్కడ ఏంటన్నది ఈక్వేషన్స్ కరెక్ట్ ఉన్నది, ఎవరు బేస్ ఎవరు ఉన్నారని చేయాలి. ఇక్కడ తెలంగాణలో చాలా బేస్ ఉన్న నాయకుడు కాంగ్రెస్కు అంటే జీవన్ రెడ్డి. ఒక్క ఊర్లో 2 కత్తులను తీసుకొచ్చి తోడతా అన్నప్పుడు ఆయన సంజయ్ చేసుకున్నాడు. అది చాలా పెద్ద తప్పు, మొదటి తప్పు కాంగ్రెస్ చేసింది. అది చాలా భరించరాని ఒక తప్పు అది. అక్కడ ఆయన ఎప్పటి నుంచో 1981లో ఆయన మండల్ అది సమితి ప్రెసిడెంట్. సమితి అంటే అప్పుడు తెలంగాణలో సమితి బ్లాక్ 2 ఉండే. తర్వాత ఏదైతే ఉందో బ్లాక్స్ అన్ని కూడా మళ్ళా తాలూకా చెన్నారెడ్డి వచ్చిన తర్వాత ఆల్ బ్లాక్స్ అన్ని కూడా మళ్ళీ తాలూకాలు కన్వర్ట్ చేసారు. 85 దాకా. 85లో ఏదైతే ఉందో మండల్ స్పాన్ చేసిండు, తహసీల్ని తీసేసి. 87లో ఈ మండల్ డెవలప్మెంట్, మండల్ ప్రెసిడెంట్ ఫార్మేషన్ వచ్చింది ఎన్టీ రామారావు పీరియడ్లో. 84లో ఈయన జనవరి 9, 83 నుంచి తర్వాత 16 సెప్టెంబర్ 84 వరకు ఈయన ఎన్టీఆర్ పీరియడ్లో ఎక్సైజ్ మినిస్టర్ పనిచేసిండు. తర్వాత 96లో గెలిచిండు, 99లో గెలిచిండు, 2004లో గెలిచిండు, 2014లో గెలిచిండు. అయినారా ఒక 2009లో పోయిండు ఆయన. 2006 నుంచి ఏదైతే ఉందో R&B మినిస్టర్ 26 ఏప్రిల్ 2007 నుంచి 20 మే 2009 దాకా ఆయన R&B మినిస్టర్ చేసిండు. తర్వాత ఎంపీ 2 సార్లు ఎంపీ కంటెస్ట్ చేశాను 2006లో 2008లో. ఎందుకంటే కేసీఆర్ని తట్టుకునే మొగోడు ఎవడు కాంగ్రెస్ వాడు ముందుకు రాలేదు వినరా. ఆఖరికి ఎట్లా అంటే ఈయన అడ్వకేట్ కాబట్టి ఆయన కంటే ముందు సీనియర్ ఉన్నాడు కాబట్టి ఈయన ఖచ్చితంగా వచ్చిండు. లాస్ట్ సెకండ్ టైంలో 14,000 ఓట్లతోనే పోయింది ఆయన. అదొకటి. ఈయన కరప్ట్ కాదు, డబ్బులు అది అని ఉండదు. ఇప్పుడు ఆయన ఆస్తులు కానీ ఏం కానీ సింపుల్ లివింగ్, ఐ థింకింగ్ ఉంటాడు ఆయన. చాలా మంచి ఒక ఉదాహరణ. ప్రజలకు ప్రతి ఒక్కరిని కూడా జగిత్యాల అందుబాటులో ఉంటాడు. ఆ రేంజ్లో ఉన్న లీడర్లు ఇప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు ఒకడు హరీష్ రావు ఒకడు ఉన్నాడు, సిద్దిపేట ఒకడు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎప్పటి నుంచి వాళ్ళ మామ రిజైన్ చేసినప్పటి నుంచి ఇప్పటికి కూడా కంటిన్యూస్ నాన్ స్టాప్. వాడు హరీష్ని కొట్టేటోళ్ళు లేకుండా అయిపోయింది ఇప్పుడు సిద్దిపేటలో. ఈ రకంగానే ఇక్కడ జగిత్యాల ఏదైతే ఉందో అది ఒక పెద్ద మంచి ఫెర్టైల్, మంచి వెల్ రిచ్ డివిజను, తాలూకా. ధర్మపురి నరసింహస్వామి అక్కడనే ఉన్నారు, కొండగట్ట ఆంజనేయ స్వామి అక్కడే ఉన్నారు. అయితే ఏదైతే ఉందో ఇక్కడ వెల్మాస్, మన నాయుడు గారు చెప్పినప్పుడు వెల్మాస్ వర్సెస్ రెడ్డిస్. రెడ్డి లీడర్లల్లా వెల్మాసం తట్టుకొని ఎదిగింది ఒక్కడు ఈయననే. ఇక ఎవరు లేడు దిక్కు. అది ఎవడైతే మళ్ళీ తర్వాత రాయేశం గౌడ్ వచ్చిండు, తర్వాత ఏదైతే ఉందో రమణ వచ్చింది తప్ప. ఫస్ట్ వెల్మా అంటే రత్నాకర్ రావు సపరేట్ ఉండే ఆయనది. మళ్ళా రత్నాకర్ రావు మినిస్టర్ ఉన్నప్పుడు అది ఆ నియోజకవర్గం సపరేట్. ఈయన జగిత్యాల వెల్మాసం తట్టుకొని ఢీకొని నిలదొక్కుని ఒక పేరు ప్రతిష్ట ఉన్న వ్యక్తి ఈయనే.
ఈయన పిల్లలు కూడా కరప్షన్ లేదు. ఈయన కొడుకు ఆయన అడ్వకేట్ ఉంటాడు అనుకుంటే ఎక్కడ మన ఇక్కడ ప్రగతి నగర్లో, ఇంకొక ఆయన ఏమో చేస్తాడు, అంతేగాని ఈయన ఆస్తులు సంపాదించి కూడబెట్టుకొని దాచుకొని అన్నేం లేదు. ఆ రకంగా తర్వాత రమణ గెలిచిండు కదా ఎప్పుడో ఒకసారి ఆయన మీద. అటువంటప్పుడు ఇక్కడ సంజయ్ను తీసుకుంటప్పుడు బుర్ర బుర్ర బర్ర బర్ర ఎవడొస్తావని రాని దొరుకుని కాదు. అక్కడ సంజయ్ని ఎందుకు తీసుకున్నారు, ఈక్వేషన్ ఏందన్నది జనానికి తెలియదు ఆడ, విన్నారా? అటువంటి వ్యక్తి వల్ల లోకల్, ఎందుకంటే ఇన్నేళ్ళు 40 ఏళ్ళు సక్సెస్ అయిన వ్యక్తి ఇప్పుడు ఒకసారి ఫెయిల్యూర్ కావాలంటే ఆయన ఆత్మ ఒప్పది, ఆయన ప్రజలు కూడా ఒప్పరు. ఇక్కడ 2 వర్గాలను ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో తీసుకుంటే ఆయన వర్గం కాంగ్రెస్లోకి వచ్చే, ఈయన పాత వర్గం కాంగ్రెస్లో ఉండే, ఇద్దరు కొట్టుకుంటా అంటే ఎట్లుంటుంది ఆడ, బాగుంటుంది కదా. చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఇది పొమ్మన లేక పొగబెట్టినట్టున్నదని అది ఇది. తర్వాత ఈయన ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచింది కూడా ఈయన ఓన్ ఏది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ నుంచి గెలవడం ఆయన ఇండివిజువల్ కెపాసిటీ మీదనే. కాంగ్రెస్ తొక్క తోలు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో గెలిచిండు ఆయన. అటువంటి అప్పుడు కాంగ్రెస్ ఏమవుతుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మన రామ్మూర్తి చెప్పినట్టు హోమ్ మినిస్టర్ దిక్కులేడు నీకు. అరే 18 మంది మంత్రి పదవుల్లో తక్కువ ఉన్నారన్న, 58 డిపార్ట్మెంట్ ఉంటాయి, 18 మంది మంత్రులు ఉండరు. 18 మందిలో కూడా ఇంకా 2 ఖాళీ పెట్టుకొని కూకున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికి 2.5 ఏళ్ళు అయిపోతున్నది, సగం టర్మ్ అయిపోతున్నది. ఎవడో కూడా మంత్రి అయితే ఉంటాడు కదా, పని చేసేవానికి ఎవరికి ఇవ్వాలి కదా. నువ్వు అజారుద్దీన్కి ఇచ్చారు కదా సార్, అజారుద్దీన్ మొన్న అది పోగి ఇంకా 2 ఉన్నాయి కదా, ఉన్నాయి కానీ ఇవ్వచ్చు కదా మరి. జీవన్ రెడ్డి అంటాడు కూడా అదే నేను ఇవ్వచ్చు అంటే అప్పుడు ఏంటంటే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ముస్లిం నచ్చితే తీసుకోవచ్చు. ఈక్వేషన్ వర్కౌట్ క్యాల్కులేషన్ వాళ్ళ స్ట్రాటజీ తప్ప ఇక్కడ ప్రజల మీద ఎవ్వరికి ప్రేమ లేదు. పోయిన బీఆర్ఎస్ లేదు, ఇది లేదు, రేపు బీజేపీకి ఉంటా అన్నది కూడా అది ఏమన్నది. ఇక్కడ ఏదైతుందో స్టాండర్డ్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తాం, ప్రజల కోసం పని చేస్తాం అన్నది గంగలమైంది. వాళ్ళ అఫిడేవిట్ తీసుకుంటే 100,000 కోట్ల అధిపతి, అఫీషియల్గా 100 కోట్లు ఉన్నాడు వచ్చి పబ్లిక్ ఏం సేవ చేస్తాడండి? వాని ఆస్తులు చూసుకొని వానికి టైం సరిపోదు, ప్రజలకు సేవ ఏం చేస్తాడు? ఇటువంటి జీవన్ రెడ్డి ఒక మంత్రి పదవి ఇచ్చేవచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? అటువంటిది ఇవ్వాలి కదా, సమర్థత ఉన్నోనికి అనుభవం ఉన్నోనికి ఇవ్వాలి. పడగొట్టే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు వచ్చినాక కూడా 2.5 ఏళ్ళ నుంచి కూడా పబ్లిక్ మీద అన్ని ఇది ప్రోగ్రామ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అట్రాక్టెడ్ తప్ప బస్సులు ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అన్న ఒదిగేది కాదు కదా. అరే ఎక్కడ ఏమి కావాలి, ప్రజలకు ఏం చేయాలి? మన 100 రోజులు పరిపాలన అని పెట్టేసి అందులో రెవెన్యూ సమస్యని పెట్టలేవు. రెవెన్యూ సమస్య ఉందా? అందులో లేదు కదా, లేదు లేదు. నువ్వు చూడు అంత దాంట్లో చూడు ప్రోగ్రాంలో, నేను చూసే చెప్తున్నా. రెవెన్యూ లోతుపాతులు సరి చేయడానికి వీళ్ళకి ఒకటి లేదు. వాళ్ళు పెట్టిన ధరణి కంటే దరిద్రంగా వీళ్ళు పెట్టిన భూభారతి ఇలా సర్వే మాడ్యూల్ పోయింది. దానికి ఎట్లా చేయాలన్న దాని మీద ప్రజలకు ప్రేమ అభిమానం అనేది లేదు. ఇక్కడ రాజకీయం ఏదైతుందో ఇట్ ఇస్ నాట్ బికేమే నెంబర్ 1 పాలిటిక్స్ అన్నట్టు. ఇప్పుడు ఇది ప్రాఫిటబుల్ పాలిటిక్స్. ఏదో ఒకసారి గెలిచిన తర్వాత ఇష్టంలో చూసుకోవచ్చు అన్న ఉద్దేశంలో వచ్చారు. ఇక్కడ ప్రతిదీ ఒక స్ట్రీమ్ లైన్ చేసి సిస్టమేటిక్గా చేసి డిపార్ట్మెంట్స్ ఆర్గనైజ్ చేసి అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామన్న పాపన పోలే. ఇక్కడ మొత్తం నేను చెప్తున్నా కదా, చెప్పుకుంటే పొట్ట చెప్పుకుంటే పేగుల మీద పడతాయి అన్నట్టు, పెంట తాగుతాయని పెంకలే వెళ్తాయి. ఈయన బంగారు కాసులో వెండి కాసులో ఏమి వెళ్ళాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఈ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్, నేను అనుకుంటా డబ్బులు పెట్టడం అంటే లోకల్ పాలిటిక్స్ ఏదైతే ఉందో ఇంటర్నల్ ఎలక్షన్స్ అన్న దాని మీద నువ్వు ఎప్పుడైంది కానీ ప్రజలకు ఏమైపోయింది పోటీ చేయాలంటే అధికార పక్షము లేకపోతే వాడు పెట్టుబడి పెట్టి గెలిచినా కూడా వానికి పెట్టుబడి రాదు, అసలు రాదు. ఇంకోటి మళ్ళీ రేపు ఎలక్షన్ అంతా గెలిచే పరిస్థితులు ఉండదు. అటువంటి అప్పుడు లోకల్ ఎలక్షన్స్లో ఎప్పుడే కానీ లోకల్ బాడీ కానీ మున్సిపాలిటీ కానీ జెడ్పీ కానీ ఇవన్నీ ఎట్లయితే ఉందో ఖచ్చితంగా ఈ అసోసియేటెడ్ ఉండాలి. రూలింగ్ పార్టీకి అనుబంధ సంస్థ ఉంటేనే వానికి అక్కడ నడుస్తాయి. పోతే ఎవడన్నా దేక్తాడు, తహసీల్దార్ అది ఎంఆర్ తహసీల్దార్ కానీ పోయి ఎస్ఐ కానీ ఎవరే కానీ పలానా అంటే ఇంకా అంతే ఉంటుంది కదా. ఇక్కడ భయంకరమైన సిచ్యువేషన్ నిన్న చూసారు కదా కోల్కతాలో. మొత్తము ఒక టాప్ లెవెల్ హెడ్ ఆఫ్ ది స్టేట్స్ ను, డీజీపీని, చీఫ్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని, పోలీస్ కమిషనర్ కలకత్తాను, ఎంత దరిద్రమైన పరిస్థితికి వచ్చింది ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్. ఒక టాప్ బ్యూరోక్రాట్స్ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళు కూడా వాళ్ళకు 100 మాగదులు వాడిని చెంచగిరి చేసిన వాళ్ళను పెట్టుకొని పరిపాలన చేస్తా అంటే ఎక్కడ నడుస్తుంది? అది లేదు కదా. ఇక్కడ జీవన్ రెడ్డికి పోతా అన్నది ఆయనకు కనీసం ఏంటంటే
పొమ్మన లేక పొగబెట్టినట్టు పొగ ఎన్ని రోజులు భరిస్తారు పొమ్మన లేక పొగబెట్టినట్టు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. నిజంగా అటువంటి సిచ్యువేషన్ అదే ఇప్పుడు అంతే కదా, నువ్వు ఇచ్చిన ఉంటే మన వేం నరేందర్ రెడ్డికి ఏముంది, ఆయనకి ఏం కలిసి ఉన్నది? ఈయన కంటే ఆయనకి ఏం తక్కువ ఉన్నది? ఇప్పుడు జీవన్ రెడ్డి కంటే ఈయనకి ఏం ఎక్కువ ఉన్నది? వేం నరేందర్ రెడ్డి కంటే జీవన్ రెడ్డికి ఏం ఎక్కువ తక్కువ ఉన్నది? అసలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేమిరెడ్డి రెడ్డి గారి పేరు బాగా వినపడుతుంది. ఎట్లా అంటే ఈయన తీసుకుపోయి సంతోష్ కుమార్ కి ఇచ్చుకోలేదా? సడ్డకుని కొడుకు ఇచ్చుకున్నాడు కదా. ఈయన ఫైన్ చేసే ముందు ఆయన అడుగుతారు కదా, ఎవడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు వాళ్ళు. నువ్వు ఈ వేం నరేందర్ రెడ్డి అడిగే ముందు అరేనా కూడా నువ్వు నీ సడ్డకుని కొడుకు ఎట్లించుకున్నావు? సంతోష్ కుమార్ కి ఏమున్నది? అది పెద్దల సభ, 60 దాటినకే ఇవ్వాలి అది రాజ్యసభ. అనుభవం ప్రకారం సూచనలు సలహాలు ఇస్తారు, చట్టాలు ఉంటారు. అది పక్కన పెట్టేసి తీసుకొచ్చి ఎట్లా అన్నది పొలిటికల్ డిక్షనరీలో ఎథిక్స్ అన్న పదం తీసేయాలి. ఎథిక్స్ అన్నది లేదు. ఇప్పుడు ఒకప్పుడు ప్రాస్టిట్యూట్స్ కంటే అప్లం అయిపోయింది. పార్టీ మారడము, కండువాలు చేంజ్ చేసుకోవడం అనేది కామన్ అయిపోయింది, తప్పుతలేదు ఇది. అటువంటి అప్పుడు ఆయన నక్సలిజం లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ ఉన్నా, జీవన్ రెడ్డి ఏది ఉన్నా బీజేపీ పోదామంటే బీజేపీకి కూడా ఎక్కడ ఈక్వేషన్ ఎట్లుందో ఆయన ఉంటుంది, ఎటు స్టెప్ వేస్తాడో అన్నది ఉంటుంది. ఏ దేశం ఏంటంటే పాపం ఆయనే రాజకీయ అనుచరణ కావు, ఇద్దరు కొడుకులలో ఒక కొడుకును ఒకళ్ళని డెవలప్ చేసుకునేది ఉండే ఆయన ఏదైతుందో పాపం నిరాడంబరంగా జీవితం, అవినీతి పరుడు కాదు, అవినీతి ఎక్కడ చేయలేదు, పైసల గురించి ఎక్కడ పాకులాడలేదు, ఆయన ఏం లేదు. పాపం ఎవడు రాజకీయ వారసత్వంలో కూడా ఆయన పాపం సెట్ చేసుకోలేకపోయాడు. ఎవడు అర్ధరాత్రి అయినా ఎవరికన్నా అందుబాటులో ఉంటాడు. జగిత్యాలలో ఉంటారంట కదా ఎక్కువ, అసలు బయటకు చెప్తున్నా కదా, జగిత్యాలనే ఉంటాడు. నాకు జగిత్యాల చాలా మంది రిలేటివ్స్ మా వాళ్ళు ఉంటారు. నా కొడుకు సార్ డబ్బులు ఉంటాడు, నా కొడుకు మా అత్త మామూలు ఉంటారు, అందరు ఉంటారు. అవన్నీ ఏదైతుందో ఇక్కడ జగిత్యాల జీవన్ రెడ్డి రావడం అన్నది చాలా కష్టమైన పని చేసి చాలా అపూర్వమైన అనుభవంతో, అపారమైన అనుభవంతో, చాలా శ్రమ పడి తీసుకొచ్చి ఆ స్థాయికి వచ్చిండు. అటువంటి వాడిని ఆ దరిదాపుల్లా కరీంనగర్లో ఎవడున్నాడు తోపుగాడు? జీవన్ రెడ్డి కంటే పెద్ద తోపు నీ శ్రీధర్ బాబుకి ఎవరు? వాళ్ళ మా పివి నరసింహారావు బామ్మర్ది కొడుకు అన్నదే తప్ప ఆ బ్రాండ్ తోనే వచ్చిందే కదా. ఇక్కడ శ్రీధర్ బాబు ఇండివిజువల్ గా వచ్చిండా? ఇంకెవరు ఉన్నారు కాంగ్రెస్ లాడ? లోకల్ ఉన్న వాళ్ళు రత్నాకర్ రావు అయిపోయింది, ఆయన కొడుకు కూడా ఎదగలేకపోతున్నాడు. ఇంకా కాంగ్రెస్ లో మిగిలింది ఎవరు? కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్లో ఎవడు దిక్కులేడు, ఉన్నదే ఒకటి దిక్కు జీవన్ రెడ్డి. ఆయనకి ఇయ్యాలి కదా, ఎవరు ఆల్టర్నేట్ లేడు వీళ్ళకు. అటువంటి వదులుకోవడం అంతకంటే బుద్ధి తక్కువతనం ఇంకోటి ఉండదు. అది ఒకటి ఏదైతే ఉందో ఈయన తర్వాత మనం చెప్పుకొచ్చిండు. నిజమే, పాపం రామ్మూర్తి చెప్పిండు, 19 బుద్ధి జ్ఞానం ఉంటే బ్రహ్మానంద రెడ్డి పీరియడ్లో తెలంగాణ ఎజిటేషన్ వచ్చినప్పుడు 69లో డిసైడ్ అయితే అయిపోయేది. 69లో డిసైడ్ అయిపోయి తీరా తీసుకొచ్చినాక చెన్నారెడ్డి నడి సముద్రంలో నావ ముంచేసి గడ్డెక్కిండు ఆయన. ఎజిటేషన్ అప్పుడే డిసైడ్ అయిపోయేది. ఇందిరాగాంధీ 69 70 నీకు సపరేట్ తెలంగాణ అయిపోతే 44 ఏళ్ల కింద నీ ఆంధ్ర డెవలప్ అయ్యి కదా. కోకిల గూడు పెట్టినట్టు మద్రాసులో తాగితే కర్నూలు వచ్చారు, కర్నూలు వచ్చి సంకలు వచ్చారు, సంకలు వచ్చి అసలు ఎత్తుకున్న మీద దొడ్డిపోయారు. తెలంగాణ ఉన్నదంతా దోసుక తిన్నారు. సైక్లోన్లకు మన్ను మోసాడు విపరీతం. అదే అయిపోయిన తర్వాత ఆఖరికి వస్తే మళ్ళా చంద్రబాబు పుణ్యమా అంటూ, ఎందుకంటే మంత్రి పదవి ఇయ్యం దానికి ఎవరు ముత్యం రెడ్డి, చంద్రబాబు, రామోజీరావు, దేవేంద్ర గౌడ్, కరణం రామచంద్రరావు వీళ్ళు పంచమ్మ వీలైతుందో 5గురు కలిసి చంద్రశేఖరరావుకు కింద మంట పెట్టిన దానికి, దుకాణం పెట్టిన దానికి, సక్సెస్ కావడానికి 3 పార్టీలు సపోర్ట్ ఉన్నాయి. ఆయన పెట్టిన దానికి, వీళ్ళు ఇస్తామన్న దానికి, వాళ్ళు ఇవ్వమన్న దానికి. అందుకోసం ఇక్కడ ఏదైతుందో తెలంగాణలో జీవన్ రెడ్డిని వదులుకోవడము వాళ్ళకు చాలా భయంకరమైన దాని పరిణామము అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్. ఇక రవి గారు, ఈరోజు బ్రేకింగ్ ఒకటి వచ్చింది. అదే ఏంటంటే